Hello friends, welcome back to our channel DDS Movie Review. Ugly Story. ఇది ఫస్ట్‌గా థియేటర్‌గా రిలీజ్ అయినప్పుడైతే మంచి హైప్ ఉన్నా గానీ ఫ్లాప్ అయితే అయింది. ఈ మూవీ సరిగ్గా టాక్ రాక. ఇప్పుడైతే ఈ మూవీ అయితే ఆహాలోకి అయితే వచ్చేసింది. ఇక ఈ మూవీ ఎలా ఉంది మొత్తం డీటెయిల్స్ అయితే ఇంక వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా ఈ మూవీతో ఏమైనా నందు గారికి కంబ్యాక్ వచ్చిందా? మొత్తం డీటెయిల్స్ అయితే వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక విషయం, ఎవరైనా మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా మూవీ స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే మూవీలో ఒక సైకో స్టోరీ అయితే చూపిస్తారు. అయితే తన చిన్నప్పటి నుంచి వాళ్ళ మదర్ని అయితే చాలా గట్టిగా అయితే ప్రేమిస్తాడు. అయితే ఇంకా పెద్ద అయిన తర్వాత వాళ్ళ నాన్న బ్లాక్మెయిల్ చేసి ఆ అమ్మాయిని అయితే పెళ్లి అయితే చేసుకుంటాడు. అయితే ఇంకా పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అమ్మాయిని ఎలా టార్చర్ చేశారు ఏనైతే మీరైతే మూవీలో చూసి అయితే తెలుసుకోవాలి. ఇంకా మూవీ అయితే నాకు ఎలా అనిపించింది అంటే నాకైతే చాలా అంటే చాలా వరస్ట్గా అనిపించింది మూవీ అయితే. ఇంక ఈ మూవీలో అయితే ఫ్యామిలీతో అయితే చూడదు, కొన్ని అడల్ట్ కంటెంట్స్ అంటే అలాంటి సీన్స్ అయితే ఉంటాయి. కాబట్టి ఫ్యామిలీతో చూడకుండా నార్మల్గా చూసుకోండి చూడాలనుకుంటే ఎవరైనా. నాకైతే మాత్రం కొద్దిగా కూడా అంటే కొద్దిగా కూడా అయితే నచ్చల. ఎందుకంటే దీంట్లో ఆ స్టోరీ కానీ అసలు ఏమీ అనిపించదు. ఏదైనా కొద్దిగా పాజిటివ్ ఉందంటే యాక్టింగ్ పరంగా అయితే నందు గారిది చాలా బాగుంటుంది. అంతకుమించి మూవీలో ఏమీ అయితే ఉండదు. చాలా అంటే చాలా బోరింగ్ అనిపించింది. ఆ సైకో సీన్స్ చూసేటప్పుడైతే అసలు చిరాకు తెప్పింది. ఎందుకంటే ఆ అమ్మాయికి అతను ఎలా ఉంటాడో చిన్నప్పటి నుంచి తెలుసు. అంటే అతని మైండ్ ఏంది, అలాగే సైకో లాగా ఉంటాడు, ఎలా ఉంటాడో మొత్తం అయితే తెలుసు. కాకపోతే ఆయన ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటుంది. అయితే అతని దగ్గర అయితే ఒక్క నిమిషం కూడా ఎవరు ఉండలేరు. అయినా కూడా అమ్మాయి అలాగే ఉంటుంది. అసలు చూపించడం కానీ అతను దగ్గర ఉండటం ఇవన్నీ అయితే మాత్రం ఏమి అంత అసలు అంటే అసలు కూడా నచ్చదు. అంటే టార్చర్ చేసే సీన్స్ కానీ అసలు కొంచెం కూడా అంటే కొంచెం కూడా అయితే నచ్చదు. దానికి ఏదైనా బలంగా ఏదైనా ఉందంటే అది కూడా ఉండదు. సరే అని ఆ అమ్మాయి తన దగ్గర నుంచి వెళ్ళిపోద్ది అంటే మాత్రం అది కూడా అయితే ఉండదు. ఎలా చూసినా కానీ మూవీ అయితే చాలా చెత్తగా అయితే అనిపిస్తుంది నాకైతే. మెయిన్గా ఆ టాక్సిక్ సీన్స్ కానీ ఇవన్నీ చూస్తే చాలా అంటే చాలా చిరాకు దొబ్బుద్ది. నాకైతే మూవీ స్టార్ట్ చేసి నుంచి ఎండింగ్ వరకు అయితే కొంచెం అంటే కొంచెం కూడా అయితే నచ్చలా. ఇంకా మూవీ రన్ టైం చూసుకుంటే 2 అవర్స్ దాకా అయితే ఉంది. అండ్ నందు గారిది లాస్ట్ టైం వచ్చిన ఈ మూవీతో పోలిస్తే లాస్ట్ టైం వచ్చిన సాయి సిద్ధార్థ్ దీనికన్నా చాలా బెటర్ మూవీ. ఈ మూవీ అయితే మాత్రం చాలా అంటే చాలా వరస్ట్గా అయితే అనిపించింది. కొద్దిగా అంటే కొద్దిగా కూడా అయితే నచ్చలా. మీరు ఎవరైనా కానీ ట్రై చేయాలంటే ఆహారం అయితే తెలుగులోనే ఉంది. ఒకసారి వెళ్ళైతే ట్రై అయితే చేయండి. ఫ్యామిలీతో చూడొద్దు, ఫ్యామిలీతో చూసి ఇబ్బంది పడతారు. ఇంకా ఇది అగ్లీ స్టోరీ మూవీ రివ్యూ అయితే. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. ఇంకా అలాగే ఇంకా వీడియో అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా అయితే షేర్ చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో అయితే పెట్టుకోండి.